రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాలలో భీమవరం తిరుమల విద్యా సంస్థల విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచారని, ప్రతిభావంతులను ప్రోత్సహించాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం బ్యాంక్ కాలనీలోని తన నివాసం వద్ద శుక్రవారం ఇంటర్లో ప్రతిభ చాటిన తిరుమల విద్యార్థులను ఎమ్మెల్యే అంజిబాబు, ఆయన సతీమణి సత్యవాణిలు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజిబాబు మీడియాతో మాట్లాడుతూ ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాలలో ఎంపీసీలో 470 మార్కులకు గాను 467 మార్కులతో పీఎం దీప కార్తీక సాయి, జి దివ్యశ్రీ, డి రిషితారాం, వి శ్రీనిధి, పి మోహన్య ప్రథమ స్థానంలో నిలిచి సత్తా చాటారని, బైపీసీలో 450 మార్కులతో జి శర్మ, జిఆర్ లక్ష్మీభవానీలు ప్రతిభ సాధించారని, ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలలో ఎంపీసీలో బి హర్షిత, నాగసాయి, బి హేమ అంజలి 992 మార్కులతో ప్రథమ స్థానంలో నిలవగా, బైపీసీలో జి మనస్విని 989 మార్కులు, కె శ్రావ్య, కె మానస 987 మార్కులతో ప్రతిభ కనబరిచారని అన్నారు. ఇంతటి మంచి ఫలితాలు సాధించడం మన జిల్లాకే గర్వకారణమని అన్నారు. తిరుమల విద్యా సంస్థల డైరెక్టర్ పి శ్రీనివాసవర్మ మాట్లాడుతూ ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 99.5%, ద్వితీయ సంవత్సరంలో 99.8% ఉత్తీర్ణత సాధించారని, 51 మంది 465 మార్కులకు పైగాను, 198 మంది 980 మార్కులకు పైగాను సాధించడం గర్వకారణమని అన్నారు. ప్రిన్సిపల్స్ చంద్రబాబు, శరత్లు మాట్లాడుతూ ప్రథమ ద్వితీయ సంవత్సరం బైపీసీ విభాగంలో 100% ఉత్తీర్ణత సాధించారని అన్నారు. అనంతరం విద్యార్థులకు మెడల్స్, ప్రశంసా పత్రాలు అందించి అభినందించారు. సంఘ సేవకులు చెరుకువాడ రంగసాయి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కృష్ణబరిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, యలమంచిలి శ్రీనివాస్, కొండ్రు శ్రీనివాస్, తిరుమాని మోహన్ రావు, ఆకుల కృష్ణ విద్యార్థులు పాల్గొన్నారు. భీమవరం పట్టణంలో విద్యకు నిలయంగా తయారైంది. మన తిరుమల స్కూల్ వారు రాష్ట్రంలోని అత్యధిక మార్కులతో పాస్ అయిన విద్యార్థుల్ని తీసుకువచ్చారు. 10th క్లాస్లో ఇంటర్మీడియట్ లో 470 మార్కులకి 467 మార్కులు 5గురికి వచ్చినాయి. అది స్కూల్కే రికార్డ్. అది వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. బైపీసీలో 455 మార్కులకి 450 ఇద్దరికి 449 7గురికి వచ్చినాయి. సీనియర్ ఇంటర్ 1000 మార్కులకి 992 మార్కులు 4గురికి వచ్చినాయి. 1000 మార్కులు బైపీసీ వాళ్ళకి 3గురికి వచ్చినాయి. 989, 987, 987. ఈ మార్కులు, ఈ విధానం చూస్తుంటే మన పిల్లలు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. మీరందరూ మంచి ప్రయోజకులై ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి గౌరవం తీసుకురావాలని చెప్పి కోరుతున్నాను. విద్వాన్ సర్వత్ర పూజ్యతే అనే నానుడు అనేది భీమవరం తిరుమల ఇన్స్టిట్యూషన్స్లో జరుగుతోంది అని నేను గ్యారంటీగా చెప్పగలను. ఇంటర్మీడియట్ ఆ మార్కులు చూస్తుంటే నభూత నభవిష్యతి. ప్రిన్సిపాల్స్, ఆ మేనేజ్మెంట్ చేస్తున్న కృషి అద్వితీయం. ఒక్కొక్కళ్ళు కూడా చూస్తుంటే 500కి 430, 497 అలా 2 మార్కులు 3 మార్కులతో మరి తగ్గినటువంటి విద్యార్థులు ఆ స్కూల్లో ఆ కాలేజీలో చదువుతున్నారంటే ఇది భీమవరం పట్టణం కాదు, జిల్లా కాదు, స్టేట్లోనే మరి గొప్ప విషయం ఇది. లోకేష్ గారు విద్యామంత్రికి చదువు అంటే అలా ఇష్టం. ఇలాంటి ఈ స్కూల్ గురించి మరి తెలిస్తే తప్పకుండా రికగ్నైజ్ చేస్తారు. ఏదైనా సరే పెద్దలంతా కలిసి ఇలా ఆశీర్విస్తున్నారు. మన భీమవరం ఎమ్మెల్యే గారు పులపర్తి రామాంజనేయులు గారు అన్ని స్కూళ్ళమే ఇష్టం ఆయనకి, అన్ని కాలేజీలమే ఇష్టం. అయితే ఈ స్కూలు ప్రత్యేకించి అభిమానం ఆయనకి. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా జేఈఓ కానీ ఇంకో దాంట్లో కానీ అత్యధిక మార్కులు నీటిలో కానీ సంపాదించడం వల్ల ఆయనకు ఒక దృష్టిలో ఉండిపోయింది. ఆయన విద్యార్థులందరినీ కూడా ఆయన చేతుల మీద సర్టిఫికేట్స్, మెడల్స్ ఇచ్చి స్వయంగా సంతకం పెట్టి మెడల్ ఆయన ఇచ్చారు. అది గొప్ప విషయం. ఈ విద్యార్థులు ఇంకా మంచి భవిష్యత్తు రావాలని కోరుకుంటూ తిరుమల మా వర్మ గారు, సాయిరాజు గారికి ఒక్కసారి మనంతా కూడా తప్పట్లు కొట్టాలమ్మా. నేను చూసి ఇంటికి వెళ్తారో వెళ్ళరో నాకు తెలియదు. అదే ఇల్లు, అలాగే ఇద్దరు వారు కూర్చుని అలాగే స్కూలు 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 విద్యార్థులు ఇలాగ ఆయన పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలని దానికి నిదర్శనం మన వర్మ గారు, సాయిరాజు గారు, ప్రిన్సిపాల్స్ చంద్రబాబు నాయుడు గారు, శరత్ గారు, వీళ్ళందరూ కూడా అభినందన తెలియజేస్తాం. విద్యార్థులు ఆశీర్వాదం. భీమవరంలో సాధించినటువంటి ఈ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో గతంలో ఎన్నడూ లేనట్టుగా విధంగా ఈరోజు అత్యంత వైభవంగా మా విద్యార్థులు రాణించారు. దీన్ని పురస్కరించుకుని రంగసాయి గారు గౌరవనీయులు, ఎంతో ప్రీతమ నేత అయినటువంటి భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయులు గారి వద్దకు తీసుకురావడం జరిగింది. ఆయనకి విద్య పట్ల ఎంతో ఆసక్తి. గతంలో కూడా చాలాసార్లు మనం గమనించాం. ఈ విద్యార్థిని చూసిన వెంటనే ఆయన మనసు పులకించిపోయి ఈ మార్కులు ఇవన్నీ పరిశీలించి ఆయన ఎంత ఒత్తిడిలో ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా ఇవాళ వీళ్ళందరినీ చూసి మురిసిపోయి ఎంతో ఆయన ప్రశంసలు మా విద్యార్థుల పట్ల తెలియజేయడం జరిగింది. ఈ రిజల్ట్స్ మీరు ఒక్కసారి పరిశీలిస్తే
ఎంపీసీ విభాగంలో 1000 మార్క్స్కి గాను 992 మార్కులు సాధించి, అదేవిధంగా బైపీసీలో కూడా 1000కి 989, పర్టికులర్గా జూనియర్ ఇంటర్ తీసుకుంటే ఎంపీసీ 470 మార్క్స్కి గాను 467 ఐదుగురికి రావడం, అదేవిధంగా 460 అబౌవ్ 300 మెంబర్స్కి రావడం అనేది ఇది ఒక చరిత్ర అన్నమాట. అదేవిధంగా బైపీసీలో కూడా ఈసారి కొద్దిగా ప్యాటర్న్ మారింది. 455 గాను 450 సాధించినటువంటి విద్యార్థులు 2 ఉన్నారు. బైపీసీ అయినా ఎంపీసీ అయినా అసలు రిజల్ట్స్ నాకు ఈ టీచింగ్ ఫీల్డ్లో 25 సంవత్సరాలు నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ 25 సంవత్సరాల్లో ఇలాంటి ఫలితాలు నేను గతంలో ఎప్పుడూ చూడలేదన్నమాట. ఇంత వైభవంగా, ఇంత ఘనంగా ఈ తిరుమల విద్యార్థులు ఈ సాధించినటువంటి రిజల్ట్స్ స్టేట్ యావరేజ్ తీసుకుంటే, అసలు మొత్తం మార్కులన్నీ తీసుకుంటే నేను సగర్వంగా తెలియజేస్తున్నాను, మా విద్యార్థినులు సాధించినటువంటి ఈ ఘనత ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా. భీమవరం అంటేనే ఒక వైభవం, అంటే భీమవరం అంటే ఒక ఘనమైన చరిత్ర ఉంది దీనికి. అలాంటి దాంట్లో మా విద్యార్థినులు సాధించినటువంటి ఫలితాలని చిరస్మరణీయంగా ఉంటాయని మీ అందరికీ తెలియజేస్తాను.